మేడ్చల్ జిల్లాలో మరోసారి ఏసీబీ దాడులు కలకలం రేపాయి. షామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో 30 ఎకరాల భూ కన్వర్జన్ వ్యవహారంలో భారీగా లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక విచారణలో ఎకరానికి ₹1,00,000 చొప్పున మొత్తం 30 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ వ్యవహారంలో తహసీల్దార్ డ్రైవర్ ద్వారా ₹2,00,000 తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఎంఆర్ఓ సుచరితతో పాటు ఆర్డీఓ కీసర రాజేష్ సహా పలువురు సిబ్బందిని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇదే షామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో 2024లో కూడా లంచం కేసు నమోదవ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి ఏసీబీ దాడులు జరగడంతో రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది రైతులు ఈ అలియాబాద్ ఏరియాలో ఉన్న వాళ్ళు కొంతమంది రైతులు ఒక 30 ఎకరాల భూమిని నాలా కన్వర్షన్ కోసం అని చెప్పేసి అప్లై చేసుకున్నాము. ఇక్కడ ఎంఆర్ఓ గారిని సంప్రదిస్తే ₹30 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పడం జరిగిందని చెప్పేసి వాళ్ళు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక ఎకరానికి ₹1,00,000 చొప్పున ఎంఆర్ఓ గారు తహసీల్దార్ అయిన సుచరిత గారు డిమాండ్ చేస్తున్నారని మాకు చెప్పడం జరిగింది. సో వాళ్ళ యొక్క కంప్లైంట్ని మేము తీసుకొని ఈరోజు దాన్ని విడతల వారీగా ₹1,00,000కి ఒక ఎకరం చొప్పున ఇవ్వడానికి తను ఒప్పుకుంది. వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా రిక్వెస్ట్ చేసినప్పుడు సో ఈరోజు ఒక ₹2 lakhs తీసుకొని వచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా తహసీల్దార్ గారు వాళ్ళ యొక్క డ్రైవర్ ద్వారా డబ్బులు తీసుకుంటూ పట్టుబడడం జరిగిందండి. అవన్నీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పడానికి ఉండదండి అది. సో కాబట్టి ఇప్పుడు అది చెప్పలేము. కంప్లైంట్ పేరు కానీ ఆ కంప్లైంట్ అండి అదే కొంతమంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఒక 30 acres భూమి అయితే మాత్రం ఉంది. అదే సర్వే నెంబర్స్ అవన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్స్ అట్ దిస్ స్టేజ్ చెప్పడానికి లేదు, ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి కాబట్టి. రెడ్ హ్యాండెడ్గా దొరికారండి. అవును, ఓకే, థ్యాంక్ యూ.